ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు పాయిజన్ లో పవర్ ఉందా లేదా? విషం అని చెప్పి బాటిల్ నువ్వేగా కలిపింది. నువ్వు ఇలాంటివి చేస్తావని తెలిసే నాకు. అందుకే నేను నా ప్లాన్లో ఉన్నాను. చెప్తాను నీ సంగతి. అవునా? అంటే వీళ్ళు ఇంకా అలాంటి పనులు మానలేదా? వీళ్ళు పని చెప్తానుండు. బాలాగారు, తర్వాత చెప్తాను వీళ్ళ పని. మీరు పదండి. ఇదిగో చూడండి, మా ఊరి పంట 10 సంవత్సరాల నుంచి మాకు తప్పించి మిగిలిన 4 ఊళ్ళ వాళ్ళకే వస్తుంది. ఈసారి కూడా గెలిచేది మీరే. మా ఊరిలో కర్రసాము చేసి మీ వాళ్ల మీద నిలబడేంత సత్తా ఎవరికి లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే అటు చూడండి, అక్కడ సారా తాగే మన యోధులు ఉన్నారే, కర్రసాములో చాలా అనుభవం ఉన్న వాళ్ళని తెలుసుకుని నేనే తయారు చేశాను. కానీ వాళ్ళు మనం ఎలా చెప్తే అలానే వింటారు. ఓడిపోండ్రా అంటే ఓడిపోతారు, గెలవండ్రా అంటే గెలుస్తారు. అలా పక్కా రెడీ చేశాం. మా ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యుండి మా ఊరు గెలవకుండా ఇంత కాపుగా చూస్తున్నానంటే దీన్ని ఎలాంటి ప్రెసిడెంట్ అంటారు? అదిగో అత్తయ్య కూడా వస్తుంది. దీని ఎంత గేట్ ప్రెసిడెంట్ ఇప్పుడు అత్తయ్య కూడా చెప్తుంది చూడండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదమ్మా. పార్టీ చేసుకుంటున్నారు కదా, కానివ్వండి. పర్వాలేదమ్మా, పర్వాలేదు. చూడండి, రేపు జరగబోయే కర్రసాములో తేడా వచ్చిందనుకోండి, వాళ్ళని కాదు, వాళ్ళ పీకల్ని కాదు, మీ పీకలు తెగుతాయి. ఇప్పటి వరకు ఈ దాక్షాయిని ఈ ఊరి ప్రజలందరికీ దేవతలాగా, మంచిదానిలాగా నటిస్తూ ఆ మంచితనాన్ని కాపాడుకుంటూ వాళ్ళందరికీ అప్పులిచ్చి వాళ్ళ ఇంటి పత్రాలు, స్థలం పత్రాలు తాకట్టు పెట్టించుకొని ఎంతో గొప్ప సాయం చేస్తున్నట్టుగా ఊరందరినీ ఒక తాటి మీద ఒక నమ్మకంతో కట్టిపడేశాను. కర్రసాములో ప్రతిసారి మా ఊరి వాళ్ళని గెలిపించకుండా ఎందుకు ఓడిపోమంటానో తెలుసా? ఈ 5 ఊర్ల మధ్య మా ఊరిలో జనం పంటని కంటితో చూడటం తప్ప కాసులుగా చూడకూడదు. అలా చూస్తే వాళ్ళ భుజాల మీద కండువాలు వేసి తల పైకెత్తి తిరుగుతారు. వాళ్ళలా తిరగకూడదు. ఎప్పటికీ వాళ్ళు నా కాళ్ల కింద ఉంటేనే వాళ్ళ స్థలాలు, పొలాలు నా చేతుల్లో ఉంటాయి. వాళ్ళ బతుకులు నేను చెప్పినట్టు ఆడతాయి. అందుకే ప్రతిసారి కర్రసాములో మీ 4 గెలిచేలాగా ప్లాన్ చేస్తాను. మా ఊరి వాళ్ళు గెలవకుండా చూసుకుంటాను.
ఆ పంట మీకు పంపించి మీ వాటా మీకు పంపించి మిగతాది మొత్తం నా ఖజానాలోకి వేసుకుంటా. అది అది అత్తయ్య ప్లాన్. ఆ. అదే నేను చెప్దాం అనుకున్నాను, కానీ అత్తయ్య చెప్పింది కాబట్టి నేను చెప్పడం కరెక్ట్ కాదు. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాం. ఇక మీరు హాయిగా ప్రశాంతంగా ఉండండి. అమ్మా, పంట ఈసారి కూడా మాకే వస్తే కిందటిసారి రేటు కట్టినట్టే కట్టాలా? ఆ రేటు నిర్ణయించేది నేను. ఆ, ఆ పంట అమ్మాక అప్పులే కనిపించాలి తప్ప చేతిలో డబ్బులు చిల్లి గవ్వ కూడా లాభం కనిపించకూడదు. అది నేను చూసుకుంటాను. మీరు కర్రసాములో గెలవడం చూసుకోండి. వారసత్వంగా ఆచారంగా వస్తున్న ఈ కర్రసాముని అడ్డు పెట్టుకొని నేనాడించే ఈ ఆట ఊరి జనానికి తెలియకూడదు. ఎలా తెలుస్తుందత్త? పంచాయతీ ప్రెసిడెంట్ గా నేనున్నప్పుడు. హ్మ్. ఆ, ఈ మధ్య నీకు సొంత ఆలోచనలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. ఆ, ఈ ఊరిలో కొత్తగా వచ్చిన ఆ పిల్లాడిని నీ దగ్గర పనికి పెట్టుకున్నావని తెలుసు. ఆ, ఆడి భార్యొచ్చి డబ్బులిచ్చి ఆడిని విడిపించుకొని వెళ్ళిందని తెలుసు. అన్నీ తెలుస్తున్నాయి. జాగ్రత్త. ఆ, తప్పటడుగులేస్తే తల తీసేస్తాను. ఆ. అత్తయ్యకన్నీ ఎలా తెలిసిపోతాయంటావు? ఇవన్నీ మామూలేలే. ఆ రూపాన్ని మర్చిపోతానా? ఆ అందాన్ని వదిలిపెడతానా? ఏంటిది? మనకేమో లైట్ లేకుండా నిద్ర పట్టదు. లైట్ ఎందుకు ఇలా కొట్టుకుంటుంది? ఉరుసి చూడు,